హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి బుల్లినేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో లెనెక్స్ ఒక బేసిక్ కమాండ్స్ మనం నేర్చుకోబోతున్నామండి. నేను ఈరోజు 20 కమాండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెనెక్స్లో ఉన్న బేసిక్స్ కమాండ్స్ అంటే మన న్యూగా లెనెక్స్లోకి వచ్చే వాట్ ఆర్ ద కమాండ్స్ వీ నీడ్ టు నో ఆల్ ద ఇంపార్టెంట్ కమాండ్స్ అండ్ బేసిక్ కమాండ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ ఈస్ మ్యాన్. సో ఓకే, మనం లెనెక్స్ అనేది న్యూ టు మీ, మనం ఏ కమాండ్ గురించి మనకు తెలియదు. సో మ్యాన్ కమాండ్ యూజ్ చేసి ఆ కమాండ్ గురించి మనం తెలుసుకోవచ్చు. మ్యాన్ ఏదో ఒక కమాండ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మ్యాన్ ద కమాండ్ క్లియర్ ఆర్ పాస్వర్డ్ ఎనీథింగ్ వీ నీడ్ టు ఎంటర్. ఓకే, మ్యాన్. అండ్ మనకి ఎకో గురించి తెలియదు, ఎకో కమాండ్ గురించి తెలియదు. జస్ట్ మ్యాన్, ఏ కమాండ్ గురించి మనకు తెలియదు, ఆ కమాండ్ జస్ట్ మనం ఎంటర్ చేయాలి. ఎకో. ఓకే, ఎకో మీన్ డిస్ప్లే ద లైన్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఎకో డిస్ప్లే లైన్ ఆఫ్ టెక్స్ట్. ఎకోలో మనం ఏదైతే డబుల్ కోట్స్ అయితే మనం ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది బై యూజింగ్ ఎకో. ఎకో మీన్స్ సింప్లీ ప్రింట్. Okay, by using the man command, the command you want to know, just we need to enter man the command. It will show the what of the command. Q is done. Okay, we want to know one more command, man ls. లిస్ట్ డైరెక్టరీ ఆఫ్ కంటెంట్. అంటే మనం ఒక డైరెక్ట్లో ఉన్నాము, దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ లిస్ట్ చేయాలంటే ఎల్ఎస్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. మనకి ఎల్ఎస్ కమాండ్ కూడా తెలియదు. జస్ట్ విల్ ప్రింట్ మ్యాన్ ఎల్ఎస్. ఓకే, దీంట్లో ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. వాంట్ టు కిట్ ఫ్రమ్ హియర్ మీ జస్ట్ ఎంటర్ క్యూ. ఈ మనం ఏదైతే ఓపెన్ చేస్తాం, మ్యాన్ ఏదైతే కమాండ్ చేస్తాం దానిలో నుంచి మనం తెలుసుకున్న దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే క్యూ. ఓకే, ఎగ్జిట్ అయ్యాం. ఓకే, మ్యాన్ కమాండ్ ఈజ్ గుడ్. ఓకే, వాంట్ టు క్లియర్ ద స్క్రీన్. మనం ఇక్కడ కమాండ్స్ ఎంటర్ చేసాము, జస్ట్ ఇట్లా ఏ కమాండ్స్ ఎంటర్ చేసాము. ఈ స్క్రీన్ అనేది మనము అంటే బిజీగా ఉంది, జస్ట్ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్ అంటే జస్ట్ ప్రెస్ క్లియర్. ప్రెస్ చేస్తే ఆ స్క్రీన్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, 2 ఆప్షన్స్ ఇస్ డన్. వన్ మోర్ ఇది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మనం ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నో తెలుసుకోవడానికి PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మన హోమ్ ఉబంటు అనే మిషన్లో ఉన్నాం. హోమంటూ అనే యూజర్ నేమ్, హోమ్ అనే ఉబంటులో ఉన్నాము. ఓకే, మన PW గురించి తెలియదు, జస్ట్ ప్రెస్ మ్యాన్ PWD. చూడండి, ప్రింట్ నేమ్ ఆఫ్ కరెంట్ వర్కింగ్ మనం ప్రజెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామో అది ప్రింట్ చేస్తుంది. వాంట్ టు కిట్ ఫ్రమ్ హియర్ జస్ట్ ప్రెస్ క్యూ. ఇట్స్ గుడ్. మ్యాన్ కమాండ్ ఇస్ డన్, PW ఇస్ డన్. ఎకో గురించి మనం ఇందాక నేర్చుకున్నాం కదా. ఇట్స్ లైక్ ప్రింట్. వాంట్ టు ప్రింట్ ఎనీథింగ్ వాల్యూ మీన్స్ ఎకో ద కోడ్ లైనెక్స్ డెవలపర్. ఓకే, జస్ట్ ఎకో ఇక్కడ ఏదైతే డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తాం ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎకో మీన్స్ జస్ట్ లైక్ ఏ ప్రింట్. This command is done. And who am I means that it will show the username. Who am I? Ubuntu is the username. It will show you the same. Direct PWB means present working directory. అంటే ఇది ఏ డైరెక్టరీలో ఉన్నామో చూపిస్తుంది. హోమ్ ఐ మీన్స్ యూజర్ నేమ్ చూపిస్తుంది. ఇట్స్ గుడ్. సూడో SU అంటే మనకు సూడో SU మీన్స్ ఇట్ విల్ కన్వర్ట్ టు ద రూట్ యూజర్. లైక్ మనకి నార్మల్ యూజర్కి అన్ని పర్మిషన్స్ ఉండవు. సో వాంట్ టు కన్వర్ట్ రూట్ యూజర్ మీన్స్ సూడో SU. చూడండి, ఇక్కడ రూట్ అని వచ్చి చూడండి. ఓకే, వాంట్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్ జస్ట్ ప్రెస్ ఎగ్జిట్. రూట్ యూజర్ నుంచి మనం నార్మల్ యూజర్లోకి రావాలనుకుంటే ఎగ్జిట్ ప్రెస్ చేస్తే నార్మల్ యూజర్లోకి వచ్చాం. చూడండి, సూడో SU మీన్స్ రూట్ యూజర్ ఉంటే మనం ఏ కమాండ్స్ అంటే ఏ ఫైల్ అయినా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు, ఏ చేంజెస్ అయినా డిలీట్ అయినా బై యూజింగ్ రూట్ యూజర్ యూ కెన్ డిలీట్ వితౌట్ యూజింగ్ ద సూడో కమాండ్ యూజ్ చేయకుండా ఇట్ విల్ డిలీట్ ద ఫైల్. Sudo SU means by using sudo SU we can go to the root user. యాడ్ యూజర్ అంటే మన Ubuntu అనేది ఒక యూజర్ అనమాట.
మనం ఇంకో యూజర్‌ని క్రియేట్ చేయాలంటే యాడ్ యూజర్ యూజ్ చేస్తే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. విల్ షో యూ. సూడో ఈస్ వర్క్ యాస్ ఎ రూట్ యూజర్. మన రూట్ యూజర్ కాకుండా నార్మల్ యూజర్‌గా వర్క్ చేయాలి. రూట్ యూజర్‌గా వర్క్ చేయాలంటే సూడో అనే యూజ్ చేయాలి. ఎందుకంటే మన అన్నిటికి మన యూజర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఉండదనమాట. సూడో యూజ్ చేసి మనం ఏమైనా క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సూడో అనేది ఒక రూట్ యూజర్‌గా వర్క్ చేస్తది. ఓకే. యూజర్ యాడ్. యూజర్ యాడ్ అని వన్ ఆఫ్ ద కమాండ్. ఏ యూజర్ యాడ్ చేయాలనుకుంటున్నాము. లైనెక్స్ అనేది లైనెక్స్ అనేది యూజర్ అనమాట. సో, సూడో యూజర్ యాడ్ లైనెక్స్. వన్ మోర్ థింగ్. యూ కెన్ డూ వన్ మోర్ థింగ్. సూడో ఇట్స్ బెటర్ యూజ్ యాడ్ యూజర్. బికాజ్ యూజర్ యాడ్ ఏందంటే మనం మళ్ళీ ఎళ్ళేసి పాస్వర్డ్ చెక్ చేయాలి అన్నయి ఉంటది. ఇట్ బెటర్ టు యూజ్ సూడో యాడ్ యూజర్. మనం ఏదైతే ఇయ్యాలనుకున్నారో లైనెక్స్ admin. I'm giving the Linux admin. Okay, here asking password. Enter the password. Re-enter the password. So is the information correct? Is yes. Press yes. So now user admin ane user create అయ్యింది. So how will you enter into that user? Just sudo su the name of the username Linux admin. మన యూజర్ రూమ్‌లోకి వచ్చాము. సీడీ అంటే మనము నార్మల్ యూజర్‌లోకి వెళ్తాము. ఓకే. ఇందాక మనకు ఉబంటు అనేది ఉంది. వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత లైనక్స్ అడ్మిన్ అనేది యూజర్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎంటర్ అయ్యాము దాంట్లోకి. ఇప్పుడు చూడండి. మీరు జస్ట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనకేందంటే ఇందాక హోమ్ ఉబంటు అని వచ్చింది. ఇప్పుడు చూడండి. హోమ్ లైనక్స్ అడ్మిన్ అంటే మనం ఇప్పుడు లైనక్స్ అడ్మిన్ అనే యూజర్ నేమ్‌లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది లైనక్స్ అడ్మిన్ హోమ్ డైరెక్టరీ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ హూ యామ్ ఐ అంటే ఇట్ విల్ షో యూ ద యూజర్ నేమ్. Okay, Linux admin. Linux is the username. So okay, it's good. Want to exit from here? Just press exit. It will exit from a current user. Okay, it will came to normal user. By mistake మనం యూజర్ యాడ్ అని క్రియేట్ చేసాం. ఇందాక మనం లైనక్స్ అనే యూజర్‌ని క్రియేట్ చేసాము. లైనక్స్ అడ్మిన్ అని క్రియేట్ చేసాము. బై మిస్టేక్ అయి క్రియేట్ చేసాం. వి వాంట్ టు డిలీట్ ద లైనక్స్ అడ్మిన్ అనేది బై మిస్టేక్ క్రియేట్ చేసాము. వి వాంట్ టు డిలీట్ దట్ user. So just sudo user delete ఏదైతే మనం క్రియేట్ చేసామో అది ప్రెస్ చేస్తే సరిపోతది. లైనక్స్ అడ్మిన్. సారీ మన కమాండ్ ఎక్కడ తప్పు రాసాము. డిలీట్ కాదు DAL. డిలీట్ అయింది. సో ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసాం లైనక్స్ అడ్మిన్ అనేది ఇక్కడ డిలీట్ అయింది. సో మనం ట్రై చేద్దాం లాగిన్ అవుతదో లేదో. sudo su లైనక్స్ అడ్మిన్. చూడండి. డస్ నాట్ ఎగ్జిస్ట్. the user entry does not contain all the required fields. అంటే ఇది మనం డిలీట్ చేసాం కదా మనం యాక్సెస్ అవ్వలేము. సో sudo su ఇందాక దీని ఈ కమాండ్ యూజ్ చేసి మనం లైనక్స్ లాగిన్ అయ్యాము. బట్ ఈ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ యూజర్‌ని మనం డిలీట్ చేసాము. సో వి కెనాట్ లాగిన్ టు దట్ యూజర్. యూజర్ డిలీట్. గ్రూప్ ఐడి గ్రూప్ డిలీట్. గ్రూప్ యాడ్ చేయడానికి సూడో గ్రూప్ అంటే మనం గ్రూప్స్‌గా డివైడ్ చేద్దాం. టెస్టర్స్, డెవలపర్స్, డెవప్స్ అట్లా డివైడ్ చేయొచ్చు. సో మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. గ్రూప్ యాడ్ యూజ్ చేసి డెవాప్స్. మనం ఇది ఒక గ్రూప్ యాడ్ యూజ్ చేసి మన గ్రూప్‌ని క్రియేట్ చేసాము. బట్ మనం బై మిస్టేక్ డెవాప్స్‌ని క్రియేట్ చేసాము. ఇట్ ఈస్ నేమ్ ఈస్ డిఫరెంట్. సో ఐ వాంట్ టు డిలీట్ దట్ వన్. సూడో గ్రూప్ డిలీట్ డెవాప్స్ అనేది నేమ్ డెవాప్స్. డిలీట్ అయింది. సో ఇట్స్ డిలీటెడ్. I will repeat this comments again. Man,
మ్యాన్ కమాండ్ యూజ్ చేస్తే మనం ఏదైతే ఆ కమాండ్స్ గురించి తెలియదో జస్ట్ నీడ్ టు మెన్షన్ మ్యాన్ కమాండ్. ఏ కమాండ్ గురించి మనకు తెలియదో మ్యాన్ లైక్ ఎల్ఎస్, మ్యాన్ ఎకో, మ్యాన్ క్యాట్, ఎనీథింగ్ యూ కెన్ మెన్షన్ ఇన్ మ్యాన్. క్లియర్ మీన్స్ ఇట్ విల్ క్లియర్ ద స్క్రీన్. PWD means it will print the present working directory. Echo means it will echo its work as a print only. Echo double quotes అయితే ఏవైతే మనం మెసేజ్ పాస్ చేస్తామో అది ప్రింట్ అవుతుంది. వన్స్ యూ ఎంటర్ ద ఎకో అట్ ద కోడ్ మెసేజ్ ఎంటర్ ఇట్ విల్ ప్రింట్ ద అట్ ద కోడ్స్లో ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. OMI మీన్స్ కరెంట్ యూజర్. మనం ఏ యూజర్లో అయితే వర్క్ చేస్తే ఆ యూజర్ని ప్రింట్ అవుతుంది. యాడ్ యూజర్ అంటే మనకు న్యూ యూజర్ని యాడ్ చేయాలంటే లైక్ ఇందాక మనం లైనక్స్ అడ్మిన్ అనేది న్యూ యూజర్ క్రియేట్ చేసాము. సో దాన్ని మనం క్రియేట్ చేయాలంటే sudo యాడ్ యూజర్, ద నేమ్ యూ నీడ్ టు మెన్షన్. యూజర్ డిలీట్ అంటే యూజర్ బై మిస్టేక్ అది క్రియేట్ చేసాము, దాని నుంచి డిలీట్ అవ్వాలనుకుంటే మన యాడ్ యూజర్ అయిన తర్వాత ఆ యూజర్లోకి మనం లాగిన్ అవ్వాలంటే జస్ట్ వీ నీడ్ టు ప్రెస్ sudo su యూజర్ నేమ్. మన పైన ఏదైతే మనం క్రియేట్ చేస్తామో యాడ్ యూజర్ దగ్గర ఏదైతే క్రియేట్ చేస్తామో అదే యూజర్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. యాడ్ యూజర్ నేమ్ sudo su యూజర్ నేమ్. ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆ యూజర్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, యూజర్ డిలీట్. యూజర్ డిలీట్ మనం యూజర్ బై మిస్టేక్ ఆ యూజర్ని క్రియేట్ చేసామో దాన్ని డిలీట్ చేయాలంటే యూజర్ డిలీట్ యూజర్ నేమ్. ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆ యూజర్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. యూజర్ డిలీట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే ఆ యూజర్ అనేది బై మిస్టేక్ క్రియేట్ అయింది డిలీట్ అవుతుంది. అండ్ గ్రూప్ యాడ్ అంటే గ్రూప్ని యాడ్ చేయడం దాకా మనం డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసాము. గ్రూప్ యాడ్ డెవాప్స్ అంటే గ్రూప్ యాడ్ క్రియేట్ అవుతుంది. డిలీట్ అంటే గ్రూప్ డిలీట్ అంటే ఆ గ్రూప్ డిలీట్ అవుతుంది. దీస్ ఆర్ ద కమాండ్స్. Done. So next commands touch. My screen ni clear చేస్తున్నాం. Clear. By using the touch we can create the one or multiple files. Touch. Touch if you want to create files one or multiple. Okay. Want to create John. File create చేద్దాము. Like test1. ఓకే, సో ఇంతకు ముందు నేను క్లిక్ చేస్తున్నానండి, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాను. ఇంతకు ముందు ఫైల్స్ డిలీట్ చేస్తున్నాను అంతే. జస్ట్ ఇది డైరెక్టరీ కాబట్టి డిలీట్ అయింది. ఓకే, మన టచ్ కమాండ్ యూస్ చేసి test1 అనే ఫైల్ క్రియేట్ చేసాము. బై యూజింగ్ టెస్ట్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ ఆల్సో. test2, test3, test4, test1, test2, test3, test4 ఈ 4 ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ గుడ్. ఫైల్స్ క్రియేట్ చేసాము. తర్వాత ls యూజ్ చేసి మనం లిస్ట్ చేయొచ్చు, ఆ ఫైల్స్ లిస్ట్ చేయొచ్చు. ls మీకు అర్థమైంది కదా. లిస్ట్ ద కరెంట్ డైరెక్టరీ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. అండ్ దెన్ VA. ఒక ఫైల్ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం. test1 అనే ఫైల్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే VA మీన్స్ ఎడిటర్. VA test1 ఇది ఫైల్ని మనం ఎంటర్ చేస్తాము. ఇన్సర్ట్ అంటే ఐ ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ మోడ్లోకి వస్తుంది. వన్స్ VA ద ఫైల్ నేమ్ యూ నీడ్ టు మెన్షన్ అండ్ దెన్ వన్స్ కేమ్ టు ద ఫైల్ యూ టు ప్రెస్ ఐ మీన్స్ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మనం జస్ట్ ఎకో హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఎస్కేప్, సేవ్ చేయడానికి escape::WQ అంటే సేవ్ అవుతుంది. ఓకే, VA యూజ్ చేసి మన ఫైల్ని ఎడిట్ చేయొచ్చు.
జస్ట్ మళ్ళీ వెళ్ళేసి మనం విఐ ఐ ఎడిట్ మోడ్లో వస్తుంది. యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ అంటే ఇక్కడ డబ్ల్యూ మనం క్యాపిటల్‌లో పెట్టాలనుకుంటున్నాము. డబ్ల్యూ క్యాపిటల్. ఆ లోగోలో క్యాపిటల్ పెట్టాలనుకుంటే జస్ట్ ఎస్కేప్ :WQ. It will print. Okay. This is done. VA means we want to edit the file, we use VA. cat command uses ఆ ఫైల్లో ఉన్న మెసేజ్ మనం రీడ్ చేయొచ్చు. cat test1 ఎకో హలో వరల్డ్ అంటే ఆ test1 ఉన్న ప్రింట్ అవుతుంది. ఎకో హలో వరల్డ్. cat ద ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. cat ఫైల్ నేమ్ క్యాట్లో ఉన్నది అంటే ఆ ఫైల్లో ఉన్నది క్యాట్ కమాండ్ ద్వారా మన కమాండ్లోకి మనం రీడ్ చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. క్యాట్ ద ఫైల్ నేమ్ ఇస్తే ఆ క్యాట్లో ఆ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ గుడ్, ఇట్స్ డన్. క్యాట్ కాపీ సిపి మీన్స్ కాపీ ద ఫైల్స్ వి కెన్ కాపీ ఫ్రమ్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము. ఓకే, డైరెక్టరీ నీడ్ టు క్రియేట్ mkdir is డైరెక్టరీ అండి. సో ఇట్స్ బెటర్ టు కమ్ హియర్. ఇక్కడికి వస్తే బెటర్ ఇది. డైరెక్టరీ అంటే ఇప్పుడు డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, టెస్ట్ అనే డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాము. mkdir mkdir మీన్స్ యూ విల్ క్రియేట్ ద ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. అంటే ఫోల్డర్ కానీ డైరెక్టరీకి మనం ఇప్పుడు విండోస్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఫోల్డర్లోకి వెళ్ళి ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాం. అలానే మన ఇక్కడ డైరెక్ట్లో క్రియేట్ చేయాలంటే ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఫోల్డర్ డైరెక్టరీ mkdir ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. మన టెస్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, జస్ట్ విల్ ప్రింట్ టెస్ట్ ఫోల్డర్. నార్మల్ చెప్పండి, టెస్ట్ ఫోల్డర్ అనేది జస్ట్ లిస్ట్ ద ఫైల్స్ అంటే చూడండి టెస్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, బై యూజింగ్ ద mkdir యూ కెన్ క్రియేట్ ద ఫోల్డర్ ఆర్ డైరెక్టరీస్. mkdir యూజ్ చేసి మన ఫోల్డర్ క్రియేట్ చేసాము. అండ్ మూవ్ అండ్ ఎంవి అండ్ సిపి ఎలా వర్క్ అవుతే మీకు చూపిస్తుంది. ఎంవి అంటే మూవ్ డైరెక్టరీ, మూవ్ ఫైల్స్. సిపి అంటే కాపీ ఫైల్స్. సో ఓకే, మనకి ఇక్కడ test1 test3 test4 అని ఉన్నాయి. ఈ ఫైల్స్ ఈ ఫోల్డర్లో మూవ్ ఎలా అవుతాయి చూద్దాం. సిపి ఈ test1 అనే ఫైలు ఈ టెస్ట్ ఫోల్డర్లోకి కాపీ అవ్వాలి. అంటే టెస్ట్1 ఫైల్ టెస్ట్ ఫోల్డర్ ఏ డెస్టినేషన్ ఏంది టెస్ట్ ఫోల్డర్. ఈ కాపీ అయింది. మనం ఎలా చెక్ చేయాలంటే సిడి ఈ టెస్ట్ ఫోల్డర్లోకి మనం వెళ్ళాలి. సిడి ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్. సిడి మీ చేంజ్ డైరెక్టరీ అంతే. సిడి ద ఫోల్డర్ నేమ్ యూ నీడ్ టు మెన్షన్, జస్ట్ ప్రెస్. ఓకే, ఎల్ఎస్ టెస్ట్1 ఫైల్ కాపీ అయ్యింది. ఓకే, ఇట్స్ గుడ్. అండ్ దెన్ ఫైల్స్ అనేవి టెస్ట్1 అనేది టెస్ట్ ఫోల్డర్లో కాపీ అయింది బై యూజింగ్ ద సిపి కమాండ్. సిపి మీన్స్ కాపీ కమాండ్ అండ్ మూవ్ మీన్స్ మూవ్ ఫైల్స్ ఫ్రమ్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ. ఎంవి test2 మూవ్ test2 ఫైల్స్ని test2లో నుంచి టెస్ట్ ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ test2 అనే ఫైల్ ఉండదు. test2 అనే ఫైలు ఈ కరెంట్ ఉన్న వర్కింగ్ డైరెక్టరీలో నుంచి ఈ ఫోల్డర్లోకి మూవ్ అయ్యింది. యూ కెన్ చెక్ బై యూజింగ్ cd టెస్ట్ ఫోల్డర్. యూఆర్ గోయింగ్ టు దట్ ఫోల్డర్. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. ఎల్ఎస్ టెస్ట్ ఫోల్డర్ అని దీంట్లోకి వచ్చింది, ఇక్కడ నుంచి రిమూవ్ అయ్యింది. సో మూవ్ కమాండ్ అంటే ఒక ఫైలు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి ఫైల్ అనేది మూవ్ అవుతుంది. కాపీ మీన్స్
copy command, it will copy one directory to another directory, one folder to another folder. So it's done. Copy is done. సో మూవ్ కాపీ ఇస్ డన్ అయినాయి. ఇప్పుడు మనం బై మిస్టేక్ ఫైల్స్ అనేది కాపీ చేసాం. యూ వాంట్ టు డిలీట్ ద ఫైల్స్ మీన్స్ ఆర్ఎం test1 ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఆర్ఎం మీన్స్ రిమూవ్ ఆర్ డిలీట్. test1 ఫైల్ డిలీట్ అయింది. దీన్ని కూడా డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఎట్ టైం కూడా ఇవ్వచ్చండి మీరు, ఏం లేదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన చూడండి, ఇక్కడ test1 క్రియేట్ అయింది కదా, మళ్ళీ చేస్తున్నాము. యూ వాంట్ టు డిలీట్ బోత్ ఎట్ టైమ్ మీన్స్ ఆర్ఎం test1 test2. యూ కెన్ డిలీట్ ఎట్ టైమ్ ఆల్సో. ఇక్కడ 2 ఫైల్స్ అని డిలీట్ అని ఇప్పుడు చూడండి, ఏం ఫైల్స్ లేవు, ఎందుకంటే ఆ 2 ఫైల్స్ మనం డిలీట్ చేసాం. బై యూజ్ ఆర్ఎం యూ కెన్ డిలీట్ ఆర్ రిమూవ్ ద ఫైల్స్. ఓకే, వన్ థింగ్ ఈజ్ ఆర్ఎం ఈజ్ డన్. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. ఓకే, go to the Ubuntu. RMDR means you can remove directory. Oh, you created one of the folder, right? You can delete that folder or directory. RMDR means remove, means you can remove the files by using RM. You want to remove the directory or folder, we need to use RMDR command. Okay, RMDIR test folder. Okay, ఈ ఫోల్డర్ అనేది డిలీట్ అయ్యింది. RMDIR టెస్ట్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ అనేది డిలీట్ అయింది. ఓకే, ఇట్స్ ఫైన్. సో ఇక్కడ మన 20 కమాండ్స్ లైనక్స్లో ఉన్న బేసిక్ కమాండ్స్ అనేవి నేర్చుకున్నామండి. సో విల్ రిపీట్ దిస్ 10 అగైన్. టచ్ మీన్స్ యూ కెన్, బై యూజింగ్ టచ్ యూ కెన్ క్రియేట్ ద ఫైల్స్. LS మీన్స్ ఫోల్డర్స్ అయితే ఏదైతే క్రియేట్ చేసారు ఫైల్స్ ఆర్ ఫోల్డర్, బై యూజింగ్ ద LS యూ కెన్ లిస్ట్ ద ఫైల్స్. వాంట్ టు ఎడిట్ ద ఫైల్, యూ నీడ్ టు యూస్ VI, the file name. Once you enter, we need to press I. VA లోకి వెళ్ళిన తర్వాత I, insert. I means insert చేస్తే మనం ఎడిట్ చేయొచ్చు. వన్స్ ఎడిట్, need to press escape :WQ అంటే it will save the file. Escape +:W, it will save the file. ఈ ఫైల్ అనేది సేవ్ చేస్తుంది. ఓకే, బై యూజింగ్ ద క్యాట్ యూ కెన్ రీడ్ ద ఫైల్. ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాం, test1 test2. యూ వాంట్ టు రీడ్ దట్ ఫైల్, క్యాట్ ద ఫైల్ నేమ్, యూ నీడ్ టు మెన్షన్ క్యాట్. MKDR, యూ వాంట్ టు క్రియేట్ ద డైరెక్టరీ, అంటే టెస్ట్ ఇందాక మనం క్రియేట్ చేసాం టెస్ట్ ఫోల్డర్ అనేది, డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ MKDR. యూ వాంట్ టు రిమూవ్ ఫైల్ మీన్స్ MV మూవ్. ఐ వాంట్ టు కాపీ ఆర్ మూవ్, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ ఫైల్ అనేది మూవ్ అవ్వాలంటే బై యూజింగ్ MV మూవ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. కాపీ మీన్స్ ఇట్ కాపీ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. RM means it will remove it will remove the files. By using the RM it will remove the file, one or multiple files. By using RM you can remove. CD means change directory. It will change the working directory. మనం ఒక వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇంకో వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే CD అనదర్ వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళొచ్చు. RMDR అంటే రిమూవ్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ మనం రిమూవ్ చేయాలంటే RMDIR అంటే ఒక డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ని రిమూవ్ చేయాలంటే RMDR యూస్ చేసి one or two we can remove by using RMDR. By RMDR we can remove the folder or directories. Okay, thank you అండి. Like, comment and subscribe చేయని నా ఛానల్ని. థ్యాంక్ యూ.